హాయ్ హలో నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో అయితే బర్త్డే చిన్న పార్టీ జరుగుతుంది. బర్త్డే ఎవరిది అని క్వశ్చన్ చేస్తారా ఏంటి? మా పల్లవి ఎవరు అని మళ్ళీ కామెంట్ చేస్తారేమో. ముందుగానే చెప్తా చూడండి, సారీ వినండి. పల్లవి అంటే మా అక్క వాళ్ళ పెద్ద పాప. వాళ్ళైతే బర్త్డే కోసం అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే బర్త్డే చేసుకోవాలని వాళ్ళ మమ్మీతో గొడవ పడి మరి వాళ్ళ మమ్మీని, వాళ్ళ డాడీని, వాళ్ళ చెల్లిని తీసుకొని అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. సో నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఈరోజు. పల్లవికి అయితే నేను ఏం గిఫ్ట్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. సో ఎందుకు తీసుకోలేదు అంటే మేమైతే బయటికి వెళ్ళలేదు ఈ మధ్య. సో నేనైతే గిఫ్ట్ అయితే ఏం తీసుకోలేదు. అందుకని చెప్పి వంట ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసరికి వంట కంప్లీట్ చేయాలి అనేసి వంట ప్రిపేర్ చేస్తున్నాను. అందులో స్పెషల్గా బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్ ఏమో తెలంగాణ స్పెషల్ కదా, అందుకని బగారా రైస్ చేస్తున్నాను. బిర్యానీ చేద్దామంటే టైం లేదు. సో బగారా రైస్ చేస్తున్నాను. ఇందులో కాంబినేషన్ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ. రైస్ ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, రైస్ వేసేస్తున్నాను. 5 to 10 మినిట్స్లో రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చికెన్ మసాలా కర్రీ స్టార్ట్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. రైస్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చికెన్ ప్రాసెస్ అయితే రెడీ చేసేసాను. చికెన్ కుక్ అవుతుంది. అక్క వాళ్ళకైతే ఫోన్ చేశాను ఎక్కడి వరకు వచ్చారా అని చెప్పేసి. వస్తున్నాం, ఆన్ ది వే అంటున్నారు. నేనైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం డెకరేషన్ అది ప్రాసెస్ ఉంది, అది కూడా నేనే చేయాలి. డెకరేషన్ అంటే మళ్ళీ పెద్దగా అనుకున్నారు ఫ్రెండ్స్. కొంచెం జస్ట్ అట్లా బెలూన్స్ అవి కట్టేసి కర్టన్స్ హ్యాపీ బర్త్డే అదంతా కట్టాలి కదా. ఈలోపు అయితే ఇంకా కర్రీ చేస్తున్నాను. ఓ కార్ సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఓ పల్లవి వాళ్ళు వచ్చేసారు. వావ్, ఎంత ఎక్సైట్మెంట్ అంటే చూడండి ఫ్రెండ్స్. అసలు వాళ్ళతో పాటు మా పిల్లలు ఇద్దరు కూడా యాడ్ అయ్యారు. ఇంకా అల్లరి మామూలుగా ఉండదు. ఇంకా అస్సలు ఇక ఎంత గొడవ చేశారంటే ఇంట్లో ప్రశాంతతే కరువైపోతుంది మాకైతే. ఇంకా వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది. బర్త్డే చేసే టైం కూడా దగ్గర పడింది. కర్రీ కంప్లీట్ అయిపోతే ఇంకా నేను వెళ్ళేసి డెకరేషన్ చేయాలి, అందరం రెడీ అవ్వాలి, ఇంకా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. చూడండి, కర్రీ కూడా 90% అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బగారా రైస్ చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మా పల్లవికి అయితే అందరూ హ్యాపీ బర్త్డే కామెంట్ చేయండి. చూశారు కదా, మా మ్యాగీ అనమాట, మా చిన్నమ్మ ఎంత అల్లరి చేస్తుందో. నేను మాట్లాడుతుంటే వీడియో మధ్యలో వచ్చి మాట్లాడుతుంది. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మా పల్లవి చూడండి ఎంత క్యూట్గా ఉంది. పక్కన ఒక చిన్నమ్మ అయింది కదా, ఆ అమ్మాయి దిష్టి బొమ్మ అనమాట మా పల్లవికి. అక్కడ పెట్టేసాము. ఇంకా కేక్ తెచ్చేసాము, క్యాండిల్ ముట్టించేసాము, అందరం హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. మా పెద్దోడైతే ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఇంకా వాళ్ళకైతే చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా. చిన్న బర్త్డే పార్టీ అయితే జరిగిపోయింది. తర్వాత ఫోటోషూట్ అండి. చూడండి, ఫొటోస్ దిగేసాము. పల్లవి వాళ్ళ చెల్లి, ఇంకా మా అమ్మ మా నాన్న కేక్ తినిపిస్తున్నారు పల్లవికి. ఇంకా తర్వాత మేము కూడా ఇంకా అందరం ఇంకా ఫోటోలు దిగేసాము ఫ్రెండ్స్. ఇదండి మా బర్త్డే పార్టీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.